మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సహోదరులారా, క్రీస్తు నామం నెరిగినటువంటి నీవు నేటి దినాల్లో ఎలాంటి ధైర్యమును సంతరించుకొని నీ జీవిత పయనాన్ని కొనసాగించాలో, అలాగే క్రీస్తు నామం నెరిగినటువంటి అన్యజనులైనటువంటి వారు ఒకవేళ ఎవరైనా ఈ మాటలు మీరు వింటూ ఉన్నట్లయితే, క్రీస్తునందు మనము నిరీక్షణతో కూడినటువంటి ధైర్యాన్ని తుదమట్టుకు మనము చేపట్టినట్లయితే మరి విషయము మనదే అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా ప్రభునామంలో తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, నేటి దినాల్లో ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొల్పబడుతూ ఉన్నాయి. వాటిని మనము చూస్తూ ఉన్నటప్పుడు, వింటూ ఉన్నటప్పుడు మనకి కూడా భయము అనేటువంటిది మానవ మాతృలుగా మనలో కలగడం అనేటువంటిది సహజమైనటువంటి పరిస్థితి. అయితే ప్రియులరా, మనము ఎరిగినటువంటి ఒక నామము అది ఆశ్రయ దుర్గముగా మనకి ఉంటా ఉంది కనుక, ఆశ్రయ దుర్గమైనటువంటి నామము మనకుంది కనుక మనము భయమును వీడి ధైర్యము కలిగినటువంటి వారమై జీవించవలసి ఉంది. ప్రియులరా, ఇలాగున భక్తుల యొక్క జీవితాల్లో వారికి శ్రమ సంభవించినప్పుడు, శోధన సంభవించినప్పుడు ప్రభువును వారు మొరపెట్టగా వారు ఏ విధమైనటువంటి సహాయమును మరి దేవుని ద్వారా పొందుకున్నారు అనేటువంటి విషయాన్ని మనము కొద్దిపాటి వాక్యము ద్వారా మనము ధ్యానము చేద్దాము. మరి కీర్తనల గ్రంథము 34వ కీర్తనలో మనం చూసినట్లయితే, దావీదు ప్రాణ భయము చేత సౌలు తరుముతూ ఉంటుండగా పారిపోతూ ఉన్నటప్పుడు అబీమెలెకు అనేటువంటి ఆ ఫిలిస్తీయ సర్దారులలో ఆ బిరుదు కలిగినటువంటి ఒక రాజు దగ్గరకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దేవుడు తగిన జ్ఞానమునిచ్చి మరి దావీదును మరణ భయము నుంచి విడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా, అప్పుడు దావీదు అంటున్నటువంటి మాటలు మనము చూచినట్లయితే, మరి 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రియులరా, భయము అనేటువంటిది సంభవించినప్పుడు దావీదు చేసినటువంటి పని ఏంటి అని చూసినట్లయితే విచారణ చేశాడు. విచారణ చేయగా దేవుడు తప్పించుకునేటువంటి మార్గాన్ని ఆయనకు కలుగజేశాడు. మనము విచారణ చేసినప్పుడు దేవుడు మన కొరకై తన దేవదూతలను కాపుదలగా ఉంచుటకు పంపువాడై ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, శ్రమల శోధనలన్నింటిలో కూడా మనము తప్పించబడినట్లుగా ఆయన కృపచూపు వాడై ఉంటూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ప్రియులరా, మరి దేవుడు తన యొక్క ప్రజలను కాపాడువాడు. ఎలాంటి పరిస్థితులు సంభవించినప్పటికీ కూడా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని మనం చూస్తున్నాం. దావీదు ఎంతో మరి భక్తి కలిగినటువంటి వాడు, అలాగున్నే విశ్వాస వీరుడు, అలాగున్నే ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడు. అయినప్పటికీ కూడా భయము ఆయన యొక్క జీవితంలో ఆవరించి ఉన్నప్పుడు మరి దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రాముఖ్యంగా భయము అనేక మరి అనర్థాలకు, అలాగున్నే భయము అనేక ప్రమాదాలకు దారి తీస్తూ ఉంది కనుక భయమును విడిచిపెట్టి ధైర్యముగా నేటి దినాల్లో మనము జీవించగలిగినట్లయితే ప్రభువు మనకు సహాయం చేయవాడై ఉంటూ ఉన్నాడు. మనలో ధైర్యము ఎప్పుడు వస్తుంది? దేవుడు, నేను నమ్మిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను నమ్మిన దేవుడు ఆయన నమ్మదగినటువంటి వాడు అనేటువంటి విశ్వాసము మనలో ఉన్నప్పుడు మనము ధైర్యముగా ఉంటాం. అంతేకాకుండా ప్రియులరా, మనకి పిరికితనము అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అని చూసినట్లయితే విశ్వాసము లేనప్పుడు. నేను నమ్మిన దేవుడు నన్ను కాపాడే దేవుడేనా అని ఎప్పుడైతే మనము సందేహిస్తామో అప్పుడు పిరికితనము అనేటువంటిది మనలోనికి వస్తుంది. ఆ పిరికితనము అనేక ప్రమాదాలకు దారి తీస్తూ ఉంది. అయితే ప్రియులరా, భక్తులు భయము కలిగినప్పుడు, ఆపద సంభవించినప్పుడు
వారు దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుని వలన వారు ధైర్యము పొందుకున్నారు. అలాగే దేవుడు నన్ను తప్పించెను అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ప్రస్తుతం లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మనలో భయాన్ని కలుగజేస్తున్నాయి కదా, మనలో వేదనకు అవి దారి తీస్తూ ఉన్నవి కదా, ఎంతో దుఃఖకరమైనటువంటి స్థితిలో అవి మనల్ని వేధిస్తూ బాధిస్తూ ఉన్నవి కదా. మరి తమ వారిని కోల్పోయినటువంటి వారిని చూస్తూ ఉన్నప్పుడు మనలో మన వారిని మనం ఎవరైనా కోల్పోయినటువంటి స్థితిలో మనము ఉన్నట్లయితే, ఒకవేళ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వారు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లయితే మనలో కూడా భయము, నేనేమైపోతానో, నా వారు ఏమైపోతారో అనేటువంటి భయముతో మనం ఎంతో దిగులు చెందుతూ ఉన్నాం ప్రియులారా. అయితే భయము అనేటువంటిది మనకి సంభవించినప్పుడు మన 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 మనలను మించినటువంటిదిగా ప్రమాదము అది ఉంటూ ఉన్నటప్పుడు మనము ఒక చిన్న నీతి పాఠాన్ని నేర్చుకోవాల్సి ఉంది ప్రియులారా, గ్రహించవలసి ఉంది ప్రియులారా. ఒకరోజు ఎంతో స్వేచ్ఛగా కుందేలు మరి చక్కగా అడవిలో తిరుగుతూ ఉంది. అది తిరుగుతూ ఉంటుండగా ఒక సింహము దాన్ని చూచింది. అయితే ప్రియులారా, సింహము చూచినప్పుడు ఆ సింహము కుందేలు వెంటాడుతూ ఉంది, దానికి ఆహారముగా ఆ యొక్క కుందేలును చంపుదాము అని. అయితే కుందేలు పరిగెత్తి మరి రెండు బండల మధ్య ఉన్నటువంటి చిన్న సందులోనికి దూరిపోయింది ప్రియులారా. అయితే ఆ సందులోనికి దూరినటువంటి కుందేలును ఎంత మాత్రము కూడా ఆ సింహము మరి పట్టుకొనలేకపోతుంది. కారణం ఏమిటి అంటే, కుందేలు తనకంటే బలమైన, తన శత్రువు కంటే బలమైన మరి ఆ యొక్క బండను ఆశ్రయించినందుచేత అది ఒక సేఫ్ జోన్లో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమ కంటే ఆయన శ్రమను మించిన అధికుడు గనుక, శ్రమను ఆయన తన పాదముల క్రింద పెట్టుకుని వచ్చేవాడు గనుక మరి మనము దేవుణ్ణి ఆశ్రయించవలసి ఉంది ప్రియులారా. ఒక దినాన్ని మరి యేసు ప్రభు యొక్క శిష్యులు మరి సముద్రములో అలల మధ్య, తుఫాను మధ్య వారు చిక్కుబడి ఉంటుండగా మరి వారు ఎంతో భయముతో మరి ఉన్నటప్పుడు యేసు ప్రభు వారు ఆ నీటి మీద నడిచి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అవే అలలు, అదే నీరు, అదే గాలి మరి వారిని భయభ్రీతుల్ని చేసింది. కానీ అయితే అలాంటి భయమును, భీతిని కలుగజేసేటువంటి ఆ తుఫానును, అలలను ఆయన తన కాళ్ళ కింద పెట్టుకుని దాని మీద నడిచి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుచేత ఆపదలో ఉన్నటువంటి తన వారికి ఆయన సహాయం చేయగలిగినటువంటి వాడే ఉంటూ ఉన్నాడు ప్రియులారా. మన ఎదుట ఎంత బలమైనదైనా మరి వాటన్నిటికంటే బలమైనటువంటి దేవుడు మనకున్నాడు కనుక అన్ని విషయములలో మనము ధైర్యము కలిగి సాగిపోదాం ప్రియులారా. కాబట్టి దావీదు అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించెను అని అంటూ ఉన్నాడు ప్రియులారా. అలాగే మనము మరి 55వ కీర్తనలో 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచు ఉన్నది, దిగులును వణకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచి వేసను. అలాంటి పరిస్థితుల మధ్య దావీదు అంటున్నాడు, ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఈ సమస్యలన్నిటి నుండి కూడా దూరముగా పారిపోయి ఎగిరిపోవున్నట్లు అరణ్యంలోనికి పోవుదునే అని అంటున్నాడు ప్రియులారా. పక్షి అయితే దానికి ఉన్నటువంటి సమస్య నుంచి దూరముగా పారిపోగలదు ప్రియులారా. కానీ మానవుడు ఎక్కడికి పారిపోగలడు? అయితే ఒక ప్రదేశానికో ఒక ప్రాంతానికో చెందినటువంటి సమస్య అయితే వేరొక ప్రాంతానికి, ప్రదేశానికి వెళ్ళవచ్చు. అదే ప్రపంచమందంతటా కూడా శోధన ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు, కరువు ఉన్నప్పుడు, కాటకం ఉన్నప్పుడు, అలాగున్నే మరి తెగులు ఉన్నప్పుడు మానవుడు ఎక్కడికి పారిపోగలడు ప్రియులారా? మానవుడు ఎక్కడికి కూడా పారిపోని అవసరం లేదు. కారణం ఏమిటి అంటే, మరి తాను విశ్వసించగలిగితే తాను ఉన్న చోటనే దాగగలిగినటువంటి మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి నివాసముగా చేసుకుంటే, కుందేలు ఆ దగ్గరలో ఉన్నటువంటి బండను ఆశ్రయించగా దాని యొక్క ప్రాణాపాయ స్థితి నుంచి అది తప్పించుకున్నట్లు
మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడని చెప్పబడుతూ ఉంది కదా. కనుక ప్రియులరా, సమస్య నుంచి మనం ఎక్కడికి కూడా పారిపోని అవసరం లేదు. సమస్యను మించిన శక్తి కలిగినటువంటి దేవుడు మనకున్నాడు కనుక దేవుణ్ణి మనము ఆశ్రయించబద్ధులమై ఉంటూ ఉన్నాం. ప్రియులరా, చూడండి 116వ కీర్తనలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు అపోస్తులైనటువంటి దావీదు ఈ కీర్తనలో రాస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా, కష్టకాలంలో, శోధన కాలంలో దావీదు ఈ 116వ కీర్తన మొదటి వచనంలో అంటూ ఉన్నాడు, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించి ఉన్నాను. ఎంత స్ట్రైట్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడో చూడండి ప్రియులారా. నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే కింద దాని యొక్క వివరణ కూడా ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి బైబిల్ గ్రంథం అంతా కూడా మనకి ఏదో అభూత కల్పనలాగా మనకి కనిపించడం లేదు. కానీ మరి భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు ప్రపంచ చరిత్రలో జరిగినటువంటి అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను, దేవుని యొక్క మహత్కార్యములను అది మనకి వివరిస్తూ ఉంది ప్రియులారా. అలాగే దావీదు అనుభవముతో అంటూ ఉన్నటువంటి మాట, మరి నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచు ఉన్నాను. కాబట్టి ప్రియులరా, దేవుణ్ణి దావీదు ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? తనకంటూ ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే తన యొక్క మొరను విన్నపమును ఆలకించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు కనుక ఇంత బలమైన దుర్గము కలిగినటువంటి నామము దావీదుకుండుట చేత దానిని ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు అంటే అది తన జీవితానికి లేకపోతే తన యొక్క భవిష్యత్తు జీవితానికి ఎంతో అండగా కొండగా నిలిచినటువంటిది కనుక. కాబట్టి మన దేవుణ్ణి మనం ప్రేమించినట్లయితే ఆయన బలమును ప్రేమించినట్లే, ఆయన శక్తిని ప్రేమించినట్లే, ఆయన యొక్క సామర్థ్యమును ప్రేమించినట్లే ప్రియులారా. కాబట్టి సందేహించువారు ప్రేమించలేరు, కానీ విశ్వాసం ఉంచువారు దాన్ని పరిపూర్ణంగా ప్రేమిస్తారు ప్రియులారా. ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర్ర పెట్టుదును. జీవితంలో ఒక్కసారి అద్భుతమైనటువంటి అనుభవాన్ని రుచి చూసిన తర్వాత దావీదు అంటున్నటువంటి మాట ఏంటంటే, అబ్బా, నా జీవితంలో నేను ఇలాంటి మధురమైనటువంటి అనుభూతిని దేవుని ద్వారా అనుభవించాను గనుక ఇక నా జీవితకాలం అంతా కూడా ఏ కష్టం వచ్చినా వేడుకుంటాను, ఏ శోధన వచ్చినా వేడుకుంటాను, ఏ శ్రమ వచ్చినా వేడుకుంటాను. ఎందుచేతనగా ఒక్కసారి నా జీవితంలో ఇంత అద్భుతాన్ని చూశాను గనుక ఇక నేను నా జీవితం అంతా నమ్మదగిన దేవుడిగా ఆయన ఉన్నాడు కనుక నేను నా జీవితకాలం అంతా కూడా నేను ఆయనకు మొర్ర పెడతాను అని అంటూ ఉన్నాడు ప్రియులారా. కింద వివరణ ఇస్తూ ఉన్నాడు 3వ వచనంలో, 116వ కీర్తన 3వ వచనంలో, మరణ భయములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. మరణ బంధకములు, రెండవది పాతాళపు వేదనలు, మూడవది మనం చూసినట్లయితే శ్రమయు దుఃఖమును నాకు కలిగెను కదండి. మానవుడు మరి ఆదాము మొదలుకొని అన్ని విషయాలలో కూడా భయము అనేటువంటిది కలిగి ఉంటూ ఉన్నాడు ప్రియులారా. అతిక్రమము ద్వారా భయము, అవిధేయత వలన భయము, అమ్మో దేవునికి నేను ఇష్టడుగా జీవించలేకపోయాను, మరి దేవుడు నాకు ఎలాంటి మరి శ్రమను కలుగు చేస్తాడో, శోధన కలుగు చేస్తాడో, పరీక్షను పెడతాడో, ఆయన తీర్పును విధిస్తాడో అనేటువంటి భయము ప్రియులారా. ఏదైనా తోటలో ఆదాము కూడా అందుచేతనే మరి చెట్టు చాటున దాక్కున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుడి దగ్గరికి ఒక వ్యక్తి నిర్భయముగా ఎందుకు ఎప్పుడు రాగలడు అని చూసినట్లయితే తన జీవితంలో అతిక్రమం అంతటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మాత్రమే దేవుని యొక్క సముఖంలో నిలవబడగలడు, దేవుణ్ణి ఆర్జించగలడు, దేవుని యొక్క సహాయాన్ని కోరుకొనగలడు ప్రియులారా. కాబట్టి ఈ భయములు కలిగినటువంటి పరిస్థితుల్లో మరి దావీదు చేసినటువంటిది ఏంటి అని చూసినట్లయితే అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని, యెహోవా దయాళుడు నీతిమంతుడు
మన దేవుడు వాత్సల్యత కలిగినటువంటి వాడు. దేవా, నా ప్రాణమును విడిపింపుము. ప్రతి దినము కూడా మనము ప్రార్థన చేసుకోవాలి ప్రియులరా. కష్ట సమయమందు మాత్రమే కాదు, ఆ క్షేమ కాలమందు కూడా ప్రతి దినము కూడా మనము దేవునికి ప్రార్థన చేయాలి ప్రియుల. అయ్యా, మా ప్రాణాన్ని కాపాడు, అలాగనే మా జీవితాలను నీవు నీ కృపలో జ్ఞాపకం చేసుకో, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకో అని ప్రతి దినము కూడా మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. 7వ వచనంలో, నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. దావీదు ప్రార్థన చేయగానే అతనికి గొప్ప జవాబు దొరికింది. అది ఏంటి అని చూసినట్లయితే తన ప్రాణంతో అంటున్నాడు, యెహోవా నీకు క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు. క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు. ఈరోజు క్షేమం ఉందని రేపు క్షేమం ఉండదండి. ఈ సంవత్సరం క్షేమంగా ఉంది కదా అని వచ్చే సంవత్సరం కూడా క్షేమముగా ఉండదు ప్రియులరా. మానవుడు మరి తన యొక్క జీవితకాలం అంతట్లు కూడా ఆయాసము చేతను, దుఃఖము చేతను, శ్రమల చేతను, శోధనల చేతను, ఇరుకుల మధ్యను, ఇబ్బందుల మధ్యను జీవిస్తూ ఉన్నాడు. ప్రమాదాల మధ్య జీవిస్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి రోగముల మధ్య జీవిస్తూ ఉన్నాడు ప్రియుల. కంటికి కనబడకుండా మరి లోనికి ప్రవేశించేటువంటి వైరస్ల మధ్య జీవిస్తూ ఉన్నాడు. కనుక ప్రతి దినము కూడా మనము క్షేమము కొరకు ప్రార్థన చేసినట్లయితే అనుదినమును దేవుడు దయాకిరీటముగా ఇస్తూ ఉన్నట్లు క్షేమమును కూడా విస్తరింప చేస్తాడు ప్రియుల. మరి మనుషులలో మనం ఉంటుంటాం, నా ఆస్తి విస్తరించాలి, అలాగుండే నా పేరు విస్తరించాలి అని మన మానవుడు కోరుకుంటూ ఉంటాడు. అయితే వాటన్నిటికంటే నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, పేరు అక్కరకు రావట్లేదు, ధనము అక్కరకు రావట్లేదు, జన బలము అక్కరకు రావట్లేదు ప్రియులరా. మరి అధికార బలము అక్కరకు రావట్లేదు. కేవలం దేవుడిచ్చేటువంటి కృపాక్షేమము మాత్రమే భూమి మీద మనిషిని బ్రతికించగలదు అని మానవుడు అన్నిటి మీద ఆధారపడి వాటిని ప్రక్కన పెట్టి మరి దేవుని దగ్గరకు రావాల్సినటువంటి సమయమై ఉంటూ ఉంది ప్రియులారా. 8వ వచనంలో మనం చూస్తే, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. మరణము నుండి, అలాగే కన్నీళ్ళ నుండి, అలాగే జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. తన్ను వేడుకున్న వారిని ఆయన శోధన నుంచి తప్పించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఎన్ని మారులైనా ప్రతి సమస్యకు కూడా ఒకటే సమాధానం ఏమిటి అంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. రాజులు సైతం తమ శక్తి కొంచెమే అని గ్రహించినప్పుడు వారు దేవునికి ప్రార్థన చేస్తారు ప్రియులారా. వారిని మించినటువంటి బలము కలిగినటువంటి శత్రువులు వారి ఎదుట నిలవబడగలిగినప్పుడు వారు ప్రార్థన చేస్తారు ప్రియులారా. ప్రార్థన చేశారు, పోరాడారు, అందువలన వారు విజయము పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆ కింద వచనములలో 9వ వచనములో, సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. సజీవులు ఉన్నటువంటి దేశంలో మనము ఎందుకు సజీవులముగా ఉండి కాలాన్ని గడుపుతాము అంటే దేవుడు తనకు స్తోత్ర రూపముగు ప్రజలుగా ఈ భూలోకంలో మనల్ని ఉంచాడు గనుక పరలోకంలో వేవేల దూతలతో గాన ప్రతిగానములతో ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధి స్తోత్రములతో నిండి ఉందో ప్రియులారా. అలాగున భూమి మీద కూడా తనకు మహిమకరంగా ఆయన నామము ఆయన భక్తుల నోట ఉచ్చరింపబడాలి అని ఆయన మనల్ని సజీవులుగా ఉంచాడు. ఒకప్పుడు పాపపు చేతను, అలాగునే మన అతిక్రమ క్రియల చేతను చచ్చిన వారమై ఉంటుండగా క్రీస్తు తన యందు మనలను బ్రతికించాడు. మనము సజీవులమే కానీ మృతులము కాదు ప్రియులారా. కాబట్టి సజీవులే కదా నేను స్తుతిస్తారని వాక్యం సెలవిచ్చినటువంటి రీతిగా ప్రియ సహోదరి, నీ జీవితంలో ఒకవేళ స్తుతిని కోల్పోయేమో, ఆరాధన కోల్పోయేమో, ఎన్నాళ్ళు కూడా దేవునికి దూరంగా ఒకవేళ జీవిస్తూ వస్తూ ఉన్నావేమో, పరిస్థితులను బట్టి నీ జీవితంలో గొప్ప మార్పు చెంది మోకరించి దేవుని యొక్క సన్నిధిలో నీవు ఆయన్ని వేడుకొనగలిగితే సజీవులు ఉన్నటువంటి దేశంలో నీవు కాలము గడిపేటట్లుగా నీ ఆయుష్కాలాన్ని దేవుడు దీవిస్తాడు.
ఓ ప్రియులార, ప్రతి విధమైనటువంటి శోధన నుంచి, కీడు నుంచి కూడా ఆయన తప్పించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు ప్రియులార. కాబట్టి దావీదు తన యొక్క జీవితంలో మరణ బంధకములు కానీ, అలాగున్నే కన్నుల నుండి కన్నీరు కారవలసినటువంటి పరిస్థితి కానీ ఏర్పడినటువంటి సందర్భాలలో దావీదు చేసినటువంటిది ఏంటి అని చూసినట్లయితే మొర అనగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూడండి, హిజ్కియా జీవితంలో కూడా మరి ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా జీవిస్తూనే కొంత అవిధేయతను అతడు కనుపర్చినప్పుడు దేవుడు అతన్ని మొత్తినందు చేత మరణకరమైనటువంటి రోగము అతన్ని సమీపించినప్పుడు అతడు చేసినటువంటిది ఏంటి అంటే ప్రార్థన చేస్తాడు ప్రియులారా. ఆయుష్ కాలాన్ని ఇమ్మని ఆయన కోరుకుని ఉన్నాడు ప్రియులారా. మన దేవుడు కోపించుచునే వాత్సల్యతను చూపించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ప్రియులారా. అందుచేత దేవుడు మరణము నుంచి తప్పించేటువంటి వాడు. మరి మీ ఎదుట ఈ వాక్యము చెప్తున్నటువంటి నేను కూడా నా జీవితంలో అనుభవించినటువంటి ఒక సాక్ష్యాన్ని పంచుకొనగలను ప్రియులారా. మరి ఇంచుమించుగా అది 2002వ సంవత్సరంలో నేను టీబీ ఇన్ఫెక్టెడ్ అయ్యాను. అనగా టీబీ వ్యాధికి గురి అయినటువంటి పరిస్థితులు ప్రియులారా. ఆ సమయంలో ఏది తిన్నప్పటికీ కూడా నాకు వంట పట్టేది కాదు. ఆఖరికి బ్రష్ చేయాలని అనుకున్నప్పుడు కూడా బ్లడ్ వామిటింగ్ అవుతూ ఉండేది ప్రియులారా. కనీసం మరి బాత్రూంలో నిలవబడి మరి బ్రష్ చేసేటువంటి శక్తి కూడా లేనటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ నేను డెడ్ స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ప్రియులారా. అయితే నా వెనుక ఎంతోమంది చేసినటువంటి ప్రార్థన దేవుడు తన దయా సంకల్పంలో నేటి దినాన్ని ఇలాగున ఒక సాక్షాత్తంగా అనేక మంది ఎదుట నిలవబెట్టుట కొరకు దేవుడు కూడా దావీదును తప్పించినటువంటి రీతిగా ఆయన నన్ను తప్పించి ఉన్నాడు ప్రియులారా. ఆయన చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి నేను గ్రహించినటువంటిది ఏంటి అని చూచినట్లయితే ఆయన కోపించుచునే వాత్సల్యత చూపించినటువంటి వాడు. ఆయన కఠినముగా శిక్షించును కానీ మరణమునకు అప్పగించలేదు ప్రియులారా. ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో ఆయన పట్ల ప్రేమను పెంచే, కృతజ్ఞతను కలుగజేసే, విధేయతను కలుగజేసే ప్రియులారా. లోబడి ఉండేటట్లుగా అనేక పాఠాలు నేర్పించబడుతూ ఉన్నవి ప్రియులారా. కనుక మన జీవితంలో మనలను ఈ భూలోకంలో ఎన్నుకున్నటువంటి దేవుడు, ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు తన మహిమార్థమై ఆయన మనలను జీవింపచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఆయన కొరకు మనము జీవిద్దాం. ప్రతి కష్టకాలంలో, శోధన కాలంలో మనము ఆయనకు ప్రార్థన చేద్దాం ప్రియులారా. కాబట్టి భయము వెంటాడుతూ ఉందా? భీతి మీ హృదయాల్లో మిమ్మల్ని వేధిస్తూ ఉందా, బాధిస్తూ ఉందా? క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపేది ఏది కూడా లేదని మీరు గ్రహించాలని తెలియజేస్తున్నా. అది మరణమైన, ఖడ్గమైన, ఏవో కరువైన ఏదైనా కానీ క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపగలిగినటువంటిది ఏది కూడా లేదు ప్రియులారా. కాబట్టి క్రీస్తు ప్రేమ మన ఎడల ఎలాగుంటుంది? క్రీస్తును ప్రేమించు వారి పట్ల తన ప్రేమను వెల్లడిపరిచేటువంటి వాడై ఉంటున్నాడు. ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడై పాపుల పట్ల కూడా తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే దావీదు అన్నాడు, ఇదిగో కాగా నేను ఆయనను ప్రేమించుచు ఉన్నాను. ప్రేమించడం అంటే ఏంటి ప్రియులారా? మరి కానుకలు ఇవ్వడమా? కాదు ప్రియులారా. మరి మనము రెగ్యులర్గా నామకత క్రైస్తవులుగా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడమా? కాదు ప్రియులారా. ఆ యోహాను సువార్త, యోహాను పత్రికల్లో, మొదటి పత్రికలో రాయబడుతూ ఉంది, ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట. కాబట్టి ప్రియులారా, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొందాం. గత జీవిత కాలంలో దేన్నైతే చేయలేక మనము దేవునికి దూరంగా ఉన్నాము, ప్రస్తుత కాలంలో వాటిని అన్నింటినీ కూడా చేయడానికి మనము పూనుకుందాం. భక్తికి, విశ్వాసానికి, ప్రార్థన జీవితానికి, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించడానికి, పరిచర్య చేయడానికి, సువార్త ప్రకటించడానికి, మోకాళ్ళు వంచడానికి, వాక్యం చదవడానికి, పాటలు పాడడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, సాక్ష్యం చెప్పడానికి వెనుక పడిపోయినటువంటి నీ జీవితాన్ని మరొకసారి దేవుని కొరకు ఉపయోగించగలిగితే సజీవులు ఉన్నటువంటి దేశంలో నీవు కాలం గడిపేటట్లుగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆఖరిగా ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. తిమోతికు రాసినటువంటి 2వ పత్రిక అపోస్తులైనటువంటి పౌలు 1వ అధ్యాయం 7వ వచనంలో
దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. అనగా స్వస్థ బుద్ధి కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. స్వస్థ బుద్ధి కలిగినటువంటి ఆత్మ. స్వస్థ బుద్ధి కలిగినటువంటి ఆత్మ అంటే ఆరోగ్యవంతమైనటువంటి ఆత్మ అని అర్థం. అంటే ఆరోగ్యవంతమైనటువంటి ఆత్మలో సందేహము లేదు, సంశయము లేదు, భయము లేదు, పిరికితనము లేదు. అందుచేతనే పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇయ్యలేదు. అనగా దాని యొక్క అర్థం ఏమిటి అంటే దేవుడు స్వస్థ బుద్ధి కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ ఆత్మ యందు ప్రార్థన చేస్తూ, ఆ ఆత్మ యందు దేవుని స్తుతిస్తూ, ఆ ఆత్మ ద్వారానే యేసు నామములో మనలను భయపెట్టి బాధ పెట్టేటువంటి ప్రతి దాన్ని కూడా యేసు నామంలో గద్దిందాం ప్రియులారా. అందుచేత మనం ధైర్యము కలిగి ఉందాం, విశ్వాసము కలిగి ఉందాం, నిరీక్షణ కలిగి ఉందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ మీద ఎంతోమంది ఆధారపడుతూ ఉంటుండగా నీవే పిరికివాడివైపోతే మరి నీ వెనక ఉన్నటువంటి వారి యొక్క సంగతి ఏంటి? అందుచేత ప్రియులరా, ఆ యొక్క సంఘ సేవకులు కానీ, కుటుంబ యజమానులు కానీ, ఒకవేళ పెద్దలు కానీ, నాయకులు కానీ, ప్రతి ఒక్కరూ కూడా తమ కింద ఉన్నటువంటి వారికి భయమును కాదు ప్రియులరా కలిగించవలసినటువంటిది, ధైర్యము కలిగించినట్లుగా మనం మాట్లాడాలి ప్రియులరా. అందుచేత దేవుడు నా పక్షమున ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేయగలడు. కాబట్టి ఆ వాక్యంలో చెప్పబడుతుంది, నరమాతృలు నాకేమి చేయగలరు. అదే ప్లేస్లో మనం మరొక మాటను పెడితే, ఈ లోకపు శ్రమలు శోధనలు నన్ను ఏమి చేయగలరు. కాబట్టి ధైర్యము కలిగినటువంటి వారమై విశ్వాసముతో నిరీక్షణతో ప్రార్థన చేద్దాం. దావీదు జీవితంలో ఒకటే మరణ బంధకములు, కన్నీళ్లు విడిచేటువంటి పరిస్థితులు, అలాగునే కాలు జారేటువంటి పరిస్థితుల మధ్య ఒకటి ప్రార్థన, మొర్రపెట్టుట, విన్నవించుకొనుట. నీ జీవితంలో ఈ బలమైనటువంటి ఆయుధాన్ని ఉపయోగించినట్లయితే, ఈ బలమైనటువంటి ప్రస్తుత దినాల్లో అంటున్నారు వ్యాక్సినేషన్ అంటున్నారు. కానీ ప్రియులరా, ఆ వ్యాక్సినేషన్ మించినటువంటి ఈ విన్నపము దేవునికి నువ్వు చేయగలిగినట్లయితే ప్రతి బలహీనత నుంచి నిన్ను, నీ వారిని కూడా దేవుడు విడిపిస్తాడు. మహోన్నతుని చాటుకు రండి, అప్పుడు ఏ తెగులు కూడా మీ గుడారము సమీపించదు. ఆయన ప్రేమించండి, ఆయన మీకు తప్పిస్తాడు. ఆయనకు మీరు మొర్రపెట్టిగా ఆయన మీకు విడుదలను కలుగజేస్తాడు. మరి ఈ మాటలు నీవు నమ్మినట్లయితే, మరి ఇప్పుడే కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన ఏకీభవించగలిగినట్లయితే దేవుడు మన మొరను ఆలకించి మనకి అన్ని విషయాలలో కూడా కావాల్సినటువంటి ధైర్యాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మేము జీవిస్తూ ఉన్నాం. అయితే మేము పిరికి వారము కాదు నాయన, నీవు మాకు బలమైన దేవుడిగా ఉన్నావు తండ్రి. నాయన, నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాం. మీరే మమ్మల్ని, మా కుటుంబాలని కాపాడండి. సజీవులు ఉన్నటువంటి దేశంలో కాలము గడుపుచు నిన్ను స్తుతించే వారంగా, ఆరాధించే వారంగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రాణమా, దేవుడు నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు గనుక తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము అని దావీదు సెలవిచ్చినటువంటి రీతిగా ఇదిగో మా ప్రాణంతో మేము చెప్పుకుంటున్నాం. ఆయన మా సంకటములన్నింటినీ కూడా కుదిర్చినటువంటి వాడు, మా రోగములన్నిటినీ కూడా ఆయన వహించినటువంటి వాడు, మమ్మలను సమాధిలో నుంచి ఆయన తప్పించి ఉన్నాడు. అనుదినమును ఆయుష్ను ఆరోగ్యమును ఇస్తూ ఉన్నాడు. అందుచేత నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన్ను కొనియాడు అని ఇదిగో ప్రభువా మేము చెప్పగలిగినట్లుగా మా ప్రాణాత్మ శరీరములను కాపాడుమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, బలహీనులుగా ఉన్నటువంటి వారిని మీరు ముట్టి స్వస్థపరచమని, అనారోగ్యములో ఉన్నటువంటి వారిని మీరు లేవనెత్తమని, తిరిగి నాయన నిన్ను స్తుతించుచు నీ కొరకు గొప్ప సాక్షాత్తంగా నిలబడగలిగేటువంటి భాగ్యము నాయన ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసే నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచ్చి ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొక వర్తమానముతో దేవుడు మీ ముందుకు మరి దేవుడు తన యొక్క సేవకునిగా నన్ను తీసుకుని వచ్చునుగాక. మరి మాకు పరిచయస్తులైన ప్రతి ఒక్కరికి కూడా, మా సంఘ సభ్యుల కొరకు, అలాగే రక్త సంబంధికుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, మన యొక్క ఆంధ్ర రాష్ట్రం కొరకు, అధిపతుల కొరకు, భారతదేశం కొరకు, ప్రపంచ దేశాలన్నిటి కొరకు కూడా దేవుడు మమ్మల్ని ప్రేరేపించినది కొన్నది. దినమునకు 3 4 సార్లు, అలాగే 5 సార్లు ఇలాగున ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియుల. మరి మన ప్రార్థనలు ఆలకించినటువంటి దేవుడు మరి మన ప్రార్థన ద్వారా అనేక మందికి విడుదల,
ఆ విశ్రాంతిని దేవుడు కలుగు చేయునుగాక. మరి ఈ మాటలు వింటున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మా కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క సేవలో ఇంకా మా కుటుంబం ముందుకి కొనసాగేలాగా మరొక వర్తమానంతో మళ్ళీ కలుసుకునే పర్యంతము దేవుని యొక్క కృప మనందరికీ కూడా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.